మీ పద్ధతి ఏం బాగాలేదండి. నేనేమైనా కావాలని చేశానండి? సోనియా కూడా ఇంట్రెస్ట్ చూపించింది. 2 చేతులు కలిస్తేనే సౌండ్ కదండి. చిటికేసినా కూడా సౌండ్ వస్తుంది. ఏదో ఎగ్జాంపుల్ చెప్పకండి, కోర్టే పెడేపకి సౌండ్ వచ్చేది. ప్రసాద్ గారు, మీరు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదండి. అక్కడ వర్క్ అయినా నెక్స్ట్ ఫ్లైట్కి తిరిగి వచ్చేసాం. బెంగళూరు నీళ్ళు బాగానే పడ్డాయి మీకు. వెదర్ చాలా బాగుంటుందండి. ఇందువదన కుందరదన మందగ మన మధుర వచ్చిన వావ్, ఇట్స్ రియల్లీ వావ్. ప్రతిదానికి డబుల్ మీనింగ్లో ఆలోచించకండి. కళ్ళు మూసినా తెరిచినా నా మనసులో ఉంది కల్పన అని గట్టిగా చెప్పగలను. అందుకే నన్ను వదిలేసేయి. చెస్ ఇదెందుకు వచ్చిందండి ఎక్కడికి? ముఖేష్ యాడ్ చేసినోడు వాళ్ళు రిలేటివ్ అయి ఉంటాడండి, చూడడానికి వచ్చి ఉంటుంది. ముండి డోంట్ ఫాలో మీ, నాకు కొంచెం ప్రైవసీ కావాలండి. దేకు ప్రసాద్ జీ, నన్ను వెళ్ళిపోమంటున్నాయి. మీరు అలా వెళ్ళినట్టే వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు సమోసాలు పట్టుకొచ్చేయండి. నాకు పాప్కార్న్. ఇంకేం వద్దా? కూల్ డ్రింక్ కూడా తీసుకురామంటావా? బాగా కూలెక్కిని 2 అట్టుకొచ్చాయి. నాకు కడుపు మండుతున్నాయి. ఉదయం లేవగానే ప్యాంటోప్రజల్ టాబ్లెట్ వేసుకుని ఇంత పెరుగన్నం తిన్నావంటే కడుపులో చల్లగా ఉంటుంది. అందులో కట్టుకొని వేసుకుంటే అండి అయ్యి బాబే సలవ చేసేస్తుంది. రెడ్డి గారు, ఆడపిల్లని ఏడిపించకూడదండి. ఒక కుక్క వచ్చి స్తంభం దగ్గర సుస్సు పోయకూడదని ఇంకో కుక్కకి చెప్తున్నట్టుంది. నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. శృతిజీ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం పావుబాజీ నేర్చుకుంటా అని బోలా. అప్పుడు ఎవరు దొరకలా. రెడ్డి గారు, భార్యాభర్తలు అంటే పానీపూరిలా ఎంత కష్టం వచ్చినా కలిసి ఉండాలండి. పానీపూరి తిందామని వెళ్తే అక్కడ ప్యాజ్ లేదన్నప్పుడు తిరిగి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయండి. మీకు అర్థమైందా? ప్యాజ్ అంటే ఇక్కడ సోనియా, లాస్ట్ లో ఇచ్చే మసాలా పూరియే కల్పన కదా. ప్రసాద్ గారు, నా పర్సనల్స్ అక్కడ చెప్పడం పద్ధతి కాదండి. నేను కూడా ఇంకొక మనిషిని చూసుకొని వెళ్ళిపోతా. వెళ్ళిపో. ఎవడొద్దన్నాడు? నీ నార్త్ ఇండియన్ వంటలు తినలేక నాలుగు చచ్చి పడిపోయి ఆడే వదిలేస్తాడు. శృతిజీ, శృతిజీ, ఫీల్ అయిందంటారా? సమోసాలు మిస్ అయ్యండి. ఓ, ఐ డిడ్ ఎ మిస్టేక్. సారీరా. విరాజిత, ఏంటే దయ్యంలా తయారయ్యావు? నేను బాలేనా అమ్మా? అలాంటి అన్ని మొహానికి రాసుకుంటే ఏం బాగుంటావు? అయినా నువ్వు బాలేవని ఎవరన్నారు? ఎవరు అనలేదులే. మరి బూస్ తీసుకురానా? ఇప్పుడేం వద్దమ్మా. తెస్తాను, తాగు, బాగుంటుంది. వద్దని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తావు? ఏమైందే నీకు? ప్రసాద్ ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదమ్మా. మీరిద్దరూ విడిపోయారుగా, తన గురించి నీకెందుకు? వాడే నన్ను వదిలేసినా సరే, నేను వాడిని వదిలేసానని అందరికీ చెప్పి బ్లేమ్ చేస్తున్నాడు. అంత ఖాళీగా ఉన్నాడా? ఈ మధ్య వేరే అమ్మాయితో క్లోజ్ గా కూడా ఉంటున్నాడు. అలా ఎలా కుదురుతుందే? నిన్ను వదిలేసినా సరే వేరే అమ్మాయితో తిరగకూడదు. మన ఈగో హర్ట్ అవుతుంది. నేను అదే చెప్పానమ్మా, కానీ వాడు వినట్లేదు. వినేలా చెప్పాలి. ఇప్పుడు వద్దులేమ్మా, వదిలే. నువ్వు బాధపడినా చూడగలను గాని అంత భయంకరమైన మేకప్తో చూడలేనే. అనండి, అందరూ నన్నే అనండి, నేనెవ్వరికీ అక్కర్లేదు. ఇంత సంపాదిస్తుంటే ఎందుకు అక్కర్లేదు? మాకు కావాలి. అమ్మా, నేను డాడీకి చెప్తా. ఆయన మేడ మీద వడియాలు ఆరబెడుతున్నారు, డిస్టర్బ్ చేయకు. ఎందుకే ఆడెక్కడున్నాడు? నాన్న కాదా, అది ఉన్నా. థ్యాంక్స్ పూజ. వాళ్ళని నన్ను తిరిగించాలనుకున్నా నువ్వు వాటిని నమ్మలేదు. ఈ రోజుల్లో ఎవరు తిన్నకున్నారు ప్రసాద్, కానీ రిలేషన్షిప్లో ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం చంపేయాలి. అది కత్తి, దమ్మూరు కత్తి. ఏంటి? ఏం లేదు, నీలాంటి కత్తి లాంటి అమ్మాయి నాకు సెట్ అవుద్దు అనుకోలేదు. సో ఏమంటుంది మీ విరాజిత? అలాంటి వేస్ట్ ఫీలర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హాయ్ ఆంటీ. టీ తీసుకురా. రే ఆగరా, నేను బాస్ని కదా, అవి టీ తీసుకురమ్మంటదేంటి? మీరు ఇలాంటి బట్టలు వేసుకొస్తే టీయే తెమ్మంటారు. డ్రెస్ సూట్ అవ్వలేదు, ఓకే. ఆవిడకి నా మొహం తెలుసు కదా. 2 కళ్ళు, ముక్కు, ఇక్కడ ఏముంది సార్ కనబడడానికి? మొత్తం చుట్టే ఉంది. కొత్తలో పులన్నావు కదరా. అది కొత్తలో సార్, ఇప్పుడు పులికి ఏజ్ అవుతుంది కదా. మీ అందరినీ కట్టకట్టి సముద్రంలో పడేస్తారా? అందరి అవైలబిలిటీ ఒకేసారి దొరుకుతుందంటారా? రే, బాస్ అంటే అంత కామెడీ అయిపోయిందారా మీకు? లేదు సార్, మీరు ఇప్పటికీ పులి బిడ్డానని నేను నమ్ముతున్నాను. ఏదో ఒకసారి గాండ్రించండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియాలి. అయితే తలుపు దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి వినండి. రే,
నువ్వు వెళ్ళి విని చెప్పు. నాకు కొంచెం వర్క్ ఉంది సార్. అంత ఓడబీకే పనే ఉందిరా. చెప్పులు తెగిపోయాయి సార్, కుట్టించుకోవాలి. ఇది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్. వెళ్ళి విను. ఓకే సార్. సార్ మీరు వెళ్ళిన చెప్పులు కుట్టించండి, నేను వెళ్ళి వింటా. పైకి అలా కనిపిస్తావు కానీ విరాజ్తో మీద ఎక్కడో నీకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కదా ప్రసాద్. విరాజ్దాకా అంత సీన్ లేదు. రేయ్ నమస్తే అండి, బాగున్నారా? తప్ప. ఒరేయా, మాజీ అల్లుడు అనే గౌరవం కూడా లేదండి మీకు? ఓ మాజీ బోడి మాజీ. అల్లుడు కదా అని తల మీద పెట్టుకుంటే నా కూతుర్ని రోడ్డు మీద వదిలేసావు. క్యాబ్లో తిరగాల్సిన పిల్ల ఆటోలో ఇంటికొచ్చింది. వెళ్ళినప్పుడు క్యాబ్కి డబ్బులు ఇచ్చా కదా, ఆటోకి ఎందుకు వెళ్ళావు? ఓ 50 రూపాయలు మిగిలిందని కక్కుర్తి పడి ఉంటుందండి. నీ మొహం. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కూడా మీ కూతురు లాంటిదే అండి. ఆ? మా అమ్మకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. మాకు కూడా పేరెంట్స్ ఉన్నారు. అంటే అంటే నేను ఒక్కనే అనాదనా? మీరు అనాథ కాదు ప్రసాద్ గారు, తోడుగా దేవుడు ఉన్నాడు, అండగా అమృత వైన్స్ ఉంది. ఏమండే? చిచి, ఇలాంటి తాగుబోతే దెవకిచ్చి నా కూతురు గొంతు కోసాను. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటే. లే, అయినా నేనెందుకురా ఏడవాలి? ఆ? నీ వల్ల కొంచెమైనా ఉపయోగం ఉందా? ప్రాణభిక్ష పెట్టాననే కృతజ్ఞత కూడా లేదండి ఈవిడికి. నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావా? పాపిష్టదవా. పాపిచ్చదవా? ఫస్ట్ నాటికి ముహూర్తం పెడుతుంటే అందరూ పోయారు, మా అమ్మతో సహా. ఇంకా మిగిలింది మీరే. ఈసారి మళ్ళీ ముహూర్తం పెట్టుంటే ఈ పాటికి మీరు బాల్టీ తన్నేసేవాళ్ళు. కక్క ముక్కతో మీ పెద్ద కర్మ ఘనంగా జరిగేది. రెడ్డి గారు చూసారా అసలు ఎంతెంత మాటలు మాట్లాడుతున్నాడో? ఏంటండి? మరి లేకపోతే ఏంటండి? గొంతు చించుకొని మరీ చెప్పాను కదే ఇలాంటి యదవని పెళ్లి చేసుకోవద్దని. కట్నం కలిసి వస్తుంది, మనం చెప్పినట్టే కుక్కలా పడుంటాడు అన్నావు. కుక్కలాగా? ఇప్పుడు చూడు, మనందరినీ ఉద్ధరించినట్టు బిల్డపిస్తున్నాడు. అమ్మా, నేను ప్రేమించానని కూడా చెప్పాను కదా. ప్రేమించావు, బోడి ప్రేమ. పెద్ద అందగాన్ని ప్రేమించింది. ఎవడైనా కరెంట్ షాక్ పెడితే చస్తాడు, మరి ఈడు కరెంట్ షాక్ పెట్టాక పుట్టినోళ్ళ ఉన్నాడు. నువ్వు కూడా ప్రేమించి మోసపోకమ్మా. మోసపోకమ్మా వచ్చిందండి మోటివేషన్ స్పీకరా. చిచి, చూసావు ఎలా మాట్లాడుతున్నారో? ముందు చెప్పాను కదా తేడా ఫ్యామిలీ అని. ఏదైనా లిమిట్లో ఉండాలి ప్రసాద్, ఎక్కువ లీనియన్స్ ఇవ్వకూడదు. విరాజిత, పేరెంట్స్ ఆఫీస్కి తీసుకొచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను చెప్పానండి మా అమ్మకు వద్దని, తను వినిపించుకోలేదు. జైపూర్లో చౌటు మిషన్స్ చాలా తక్కువ దొరుకుతాయండి, మీరు ఒకటి కొనుక్కోండి, సెట్ అయిపోద్ది. కొంటా ఇంకోసారి నా కూతురు నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి, తాట తీస్తా. పదవే. జాగ్రత్తని గడపడిపోద్ది. చిచి, ప్రసాద్ గారు, డ్యూటీలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో. మరే అసలు మీకు డివోర్స్లు అయ్యాయా? అయింది పూజ. పూజ, విరాజిత ముండి ఏదో కూడబలుకొని వచ్చారు, మనకి ప్రశాంతత లేకుండా చేశారు. మరే సార్ ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు సార్? నీకెందుకురా? జేసీ కనుక్కొని చెప్పమన్నారు సార్. ఆడికి పెద్ద ఆపరేషన్ చేయించేస్తానని చెప్పు. నేను కుట్ల మీద తనేస్తానని చెప్పు. సెడగత్తరాదవా. ఇప్పుడు ఏమైంది సార్? ఆఫీస్లో పరువు పోయింది సార్. మనకి ఎక్కడ ఉందో ఎక్కడ ఉంచుకున్నాం. పూజా దగ్గరికి కూడా. పూజని మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? తెలీదు. మరి ఎందుకు వెంటపడ్డారు? పూజాకి నాకు సెట్ అవ్వదు సార్. ఇప్పుడు నాకు డిస్ట్రాక్షన్ కావాలి, అందుకే ఆల్టర్నేటివ్ దిక్కుంటూ కూర్చున్నాను. ఎవరి నుంచి సార్ డిస్ట్రాక్షన్? ప్రసాద్, మీ అత్తగారు నన్ను టీ తెమ్మన్నారు. ఇంత లేట్ అయితే ఎలా చేసి ఆవిడెప్పుడూ వెళ్ళిపోయారు. నేనెందుకు తెస్తాను ప్రసాద్? ఏ పెద్దలంటే ఆ మాత్రం గౌరవం లేదా? పక్కన విరాజ్తో కూడా ఉంది. మా బాస్ అమ్మ అని ఒక మాట కూడా చెప్పలేదు. జేసీ, అడుక్కుంటే వచ్చేది చిల్లర, గెలిస్తే వచ్చేది రెస్పెక్ట్. ఇప్పుడు నేనేం గెలవాలి రెడ్డి గారు? 100 మీటర్స్ రన్నింగ్కి వెళ్దాం, నువ్వు గెలు, రెస్పెక్ట్ సంపాదించు. తలకిందలుగా ఏలాడదీసి వేడి నీటిలో ముంచి తీస్తా. ఆ తర్వాత కేజీ స్కిన్లెస్ చికెన్ నాకు ఇవ్వండి. ఏంటి? కోళ్ల ఫారంలో పనిచేసావా? బాస్ అంటే ఒక ఆరా కావాలంటావు, ఎవరైనా ఊరంటే తట్టుకోలేవు. హనుమాన్ చాలీసా చదువుకో, మనశ్శాంతి దొరుకుద్ది. ఎందుకు? హిమాలయాలు పోతా. అక్కడ ద్రోవ పెలుగు బండ్లు ఉంటాయి, ఫ్రెండ్షిప్ చేయొచ్చు.
ఈనాళ్ళకి ఆయన స్థానం ఏంటో గుర్తించాడండి. మరే ముండా ఈ పిలుపు విన్న కొత్తలో చాలా ప్రేమగా ఉండేదండి. కానీ ఇప్పుడు ఏంటంటేనే పచ్చి బూతులా ఉంది. ఇదేంటండి వాయిస్ ఒకరిది, బాడీ ఇంకొకరిది. ఈడెవడో థియేటర్లో చెప్పింది కదండి ఇంకోని చూసుకుంటా అని. వాడే వీడు. సేమ్ హెయిర్ స్టైల్ అని నేను సెలెక్ట్ చేసుకున్నావా? మరే మల్లెపూలు కొనుక్కుంటే చెరో మోరా పెట్టుకుంటారు. ఎప్పుడైనా 2 జాలు వేసుకున్నావా భయ్యా? అదేం ప్రశ్న అండి? 2 జడలు వేసుకున్నావా, జడగంటలు పెట్టుకుంటావా, ఏ రెబ్బలు కొనిస్తారా? ఓకే సారీ. ఐఎమ్ రెడ్డి గారు. వదలరా వడలు మరి. ఆయాం ప్రసాద్ బెహరా. పెను ప్రమాదం. చెరుకు మిషన్లో చేయట్నట్టే ఎంతమంది పరోటాలు పిసుకుపడవా భయ్యా? ఏ కోనే మాలూమ్? అయ్యో మాకెందుకు తెలీదు? ఇతన్ని ఇంత దగ్గరగా చూడడం మా అదృష్టం. ప్రసాద్ గారు, ఐన్స్టీన్ ని ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదండి. నమస్కారం అండి. वो आइंस्टीन नहीं है. మరి లేకపోతే కౌనే మూలం అంటే మాకేం తెలుస్తుంది? ఏమండే? అంతే అంతే అంతేగా. కల్పన గుర్తుందా? గుర్తుండిపోవడానికి తన జ్ఞాపకం కాదు, నా జీవితం. కల్పన జోలికి రావద్దు. అసలు కల్పన గురించి మాట్లాడడానికి నువ్వెవడవరా? ये कौन है मालूम? నువ్వు చెప్పరా. మళ్ళీ చెప్తున్నా, కల్పన జోలికి రావద్దు. ये कौन है मालूम? నీకో దండం, నీ ఎలివేషన్ కో దండం. ఈ మహానుభావుడు ఎవరు? ఈ యుగ పురుషుడు ఎవరు? ఈ ఉత్తమ కుమారుడు ఎవరు? చెప్పు తగలడు. ये कल्पना का మొగుడు है. మొగుడంటే అండి. రెడ్డి గారు, మీ ఫ్యామిలీ విషయాలు నాకు ఎందుకు సార్? ప్రసాద్ గారు, మీ వాడికి చెప్పు, ఇంకొకసారి కల్పన జోలికి వచ్చినా, నా 3 పిల్లల జోలికి వచ్చినా చంపేస్తా. 3 పిల్లల విషయం కల్పన చెప్పలేదండి. తర్వాత మెల్లగా చెప్దాం అనుకుందేమోనండి. సారీ అండి, పిల్లల విషయం మాకు తెలియదు. ఇంకెప్పుడు ఈ తప్పు జరగదు. ఇంకోసారి మా ఏరియాలో నిన్ను చూసానో హాయ్ చెప్తాడు, చంపేస్తా. కల్పన, ఒక కల్పన సార్. ఎలాంగ్ విత్ 3 పిల్లలు. అయినా పిల్లలుంటే ఏమైందండి ఇప్పుడు? ఒక్కరంటే దేవుడిచ్చిన ప్రసాదం అనుకోవచ్చండి, మరీ 3 అంటే. రెడ్డి గారు, గుడికి వెళ్తే అటుకుల ప్రసాదం తింటాం, అరటిపండు ప్రసాదం తింటాం, పులిహార ప్రసాదం కూడా తింటాం. నాకంత పెద్ద మనసు లేదండి. అయినా ఇదంతా దీనివల్లే వచ్చింది. मैं क्या करी? కర్రే, ఆ కర్రని తీసుకొచ్చి నా మీద చూసుకెళ్ళిపోయావు. ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను. కథగా కల్పనగా దొరికెను నాకొక యువరాణి. ఎలాంగ్ విత్ 3 పిల్లలు.